నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. మాకు హైకోర్టులోను మరియు సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ ఉంది. ఈరోజు అంశం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, విదేశాల్లో డైవర్స్ తీసుకొని, అంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐల కోసం చెప్తాను. దాదాపు 20 years ఎక్స్పీరియన్స్తో మేము చెప్తా ఉన్నాము. ఇదేంటంటే, విదేశాల్లో డైవర్స్ తీసుకొని చాలామంది విదేశాల్లో పెళ్లి చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అర్థమవుతుందండి. సో అలాగే చాలామంది మేము విదేశాల్లో పెళ్లి చేసుకున్నాము, డైవర్స్ కూడా విదేశాల్లోనే తీసుకుంటున్నాము, కాబట్టి విదేశాల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఈ రెండు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, దయచేసి చెప్తా ఉన్నాను, విదేశాల్లో తీసుకున్న ఏ డైవర్సు ఇండియాలో చెల్లవు. అది గుర్తుపెట్టుకోండి. అదేంటండి అని మీరు అనొచ్చు. ఎందుకంటే భారత హిందూ సాంప్రదాయం ప్రకారం మీరు వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాను అనేది అది చెల్లదు. ఎందుకంటే విదేశాల్లో తీసుకున్న ఏ డైవర్స్ కూడా ఇండియాలో యాక్సెప్టెన్సీ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి ఏం చేయాలి అంటే, మళ్ళీ మన దేశంలోనే మాత్రమే మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవాలి ఉంటుంది. ఇకపోతే చాలామంది, సార్ విదేశాలు తీసేసుకున్నాం కదా, అక్కడ అమ్మాయిని నేను పెళ్లి చేసేసుకుంటా, లేకపోతే అక్కడే నేను వేరే అమ్మాయిని చూసుకున్నాను, మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది వచ్చేసరికి IPC 494 గుర్తుపడింది, బైగామి అంటాం. అంటే ఒక భార్య బతుకున్నగానే మరో వివాహం చేసుకుంటాం నేరము. అయితే ఎందుకు నేరము? మేము ఆల్రెడీ విదేశాల్లో డైవర్స్ తీసుకున్నాం కదా అని మీరు అనొచ్చు. కానీ విదేశాల్లో తీసుకున్న డైవర్స్ ఏంటి, ఇండియాలో చెల్లవు, విదేశాల్లో చెల్లుతాయి. కాబట్టి ఏంటంటే విదేశాల్లో చెల్లినంత మాత్రాన మీరు వేరే వివాహం కనుక చేసుకున్నట్టు, అంటే వేరే అమ్మాయిని, అమెరికా అమ్మాయి, యూకేనో యూఎస్నో వేరే అమ్మాయిని కనుక మీరు చేసుకున్నప్పటికి కూడా అది మీరు చెల్లదు. అలా కనుక చేస్తే మీరు ఇబ్బంది పడతారు. అయితే ఇంకో ప్రశ్న అడుగుతున్నారు చాలామంది, సార్ మరి మాకు విదేశాల్లో నేను వివాహం చేసుకున్నాను, అక్కడే వివాహం చేసుకున్నా, కాకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాను, మరి అక్కడే డైవర్స్ తీసుకోవాలి. లేదండి, మీరు విదేశాల్లో ఎక్కడైనా సరే భారత సాంప్రదాయం ప్రకారం కనుక పెళ్లి చేసుకుంటే, అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం కనుక మీరు వివాహం చేసుకుంటే డైవర్స్ కేవలం మన ఇండియాలోనే మాత్రమే ఫైల్ చేసుకోవాలి. అంతే తప్ప మేము, సార్ నేను యూకేలో పలాని గుడిలో హిందూ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా నేను పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను అక్కడే పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను అక్కడే డైవర్స్ తీసుకున్నా, కాబట్టి నేను అక్కడే తీసుకుంటా అంటే కుదరదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు దీనికి సంబంధించి ఏదైనా సరే మీకు అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మాత్రం మీరు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.